పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారింది. భిక్షాటన కోసం యాచకులు పలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్న ఉదాహరణలు అనేకం కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవహారాలను నివారించేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఒక ముందడుగు వేసింది. ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచక రహితంగా మార్చేందుకు భిక్షగాళ్లకు డబ్బులు ఇచ్చేవారిపై 2025 జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే నగరంలో భిక్షాటనపై నిషేధాన్ని విధించింది. దేశంలోని 10 నగరాల్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. ఇండోర్లో బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇండోర్ ఇప్పటికే భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందింది. ఇకపై యాచకరహిత నగరంగా మారనుంది. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఇండోర్లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు. దేశంలో ఈ ప్రాజెక్టు 10 నగరాల్లో అమలు కానుంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగపూర్, పాట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇండోర్లో ఈ ప్రాజెక్ట్ అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడారు. నగరంలో కొంతమంది యాచకులకు శాశ్వత ఇల్లు ఉన్నట్లుగా కూడా గుర్తించామన్నారు. కొందరు యాచకుల పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు, మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారని తెలిపారు. భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుంచి పిల్లలతో ఒక ముఠా ఇక్కడికి వచ్చిందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ నగరాన్ని యాచకరహితంగా మారుస్తున్న తరుణంలో బిచ్చగాళ్లకు ఒక స్వచ్ఛంద సంస్థ 6 నెలల పాటు ఆశ్రయం కల్పించనున్నదని తెలిపారు. వారిలో అర్హులైన వారికి వివిధ పనుల్లో ఆ సంస్థ శిక్షణ ఇవ్వనుందన్నారు. ఇక్కడి ప్రజలు భిక్షగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోకపోతే ఈ పథకం విజయవంతమవుతుందని అన్నారు.